శ్రీ గురుభ్యో నమః. భేదనాశిని, భేదములు పోగొట్టే అమ్మ. స్వపర భేదములు పోగొడుతుంది అమ్మ. ఖండఖండాలుగా కనిపించే సృష్టిని అఖండంగా దర్శించగలిగే జ్ఞాన దృష్టిని ప్రసాదించే అమ్మ భేదనాశిని. ఓ రోజు నా గురువు, బాబు సముద్రాలు ఎన్ని అని అడిగారు. 7 అన్నాను టక్కున. వారు చిరునవ్వారు. తరువాత బల్బు వెలిగింది. ఒకటే అన్నాను. చాంద్యోగోపనిషత్తులో అభేద దృష్టిని కలిగించే సత్యకామ జాబాలి కథ ఉంది. సత్యకాముడు బ్రహ్మ విద్య నేర్చుకోవాలని ఋషి గౌతముని ఆశ్రమానికి వెళ్తాడు. గురువు అడుగుతాడు, నీవెవరి కుమారుడివి, నీ గోత్రమేమిటి? సత్యకాముడు తన తల్లి జాబాలిని అడుగుతాడు. ఆమె నిజాయితీగా చెబుతుంది, నాన్న, నీవెవరి కుమారుడో నాకు తెలియదు. యువతిగా ఉన్నప్పుడు అనేక చోట్ల దాసిగా సేవ చేశాను. అందుకే నీ తండ్రి ఎవరో చెప్పలేను. నా పేరు జాబాలి, నీవు జాబాలి కుమారుడివి. సత్యకాముడు అదే మాటను మార్చకుండా గురువుకి చెప్తాడు. గురువు గౌతముని స్పందన. గౌతముడు ఎంతో ఆనందంతో అంటాడు, నీవు బ్రాహ్మణుడివే. అసత్యం చెప్పి ఉంటే బ్రాహ్మణుడివి కాదనిపించేది. సత్యం మాట్లాడినవాడు తప్పక బ్రాహ్మణుడే. అంతేకాదు, గౌతముడు ఎలాంటి గోత్ర విచారణ లేకుండా అతని శిష్యుడిగా స్వీకరిస్తాడు. గౌతముడు అతడికి 400 వట్టిపోయిన ఆవులను, కదలలేని ఆబోతులను ఇచ్చి, వీటిని అడవికి తీసుకొని పోయి మేపు. వీటి సంఖ్య 1000 అయిన తర్వాత తిరిగిరా అంటాడు. సత్యకాముడు బ్రహ్మ విద్య ఇంతకాలమైనా తనకు లభించినందుకు దుఃఖిస్తూ గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఆవులను మేపుతుంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. అప్పుడు ఒకరోజు సాయం సమయంలో మందలో నుంచి ఒక ముసలి ఆబోతు వచ్చి, సత్యకామ, పరబ్రహ్మతత్వం 4 పాదాలుగా ఉంటుంది. నేను నీకు మొదటి పాదాన్ని వివరిస్తాను. సత్యకామ, ఈ విశాల విశ్వంలో 4 దిక్కులు బ్రహ్మతత్వంలో ఒక భాగము అంటుంది. రెండవ పాదాన్ని అగ్నిదేవుడు చెబుతూ, భూమి, ఆకాశము, సముద్రాలు, పర్వతము, నదులు అన్నీ పరబ్రహ్మలోని భాగాలే అంటాడు. మూడవ పాదాన్ని ఒక హంస చెబుతూ, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు అన్నీ పరబ్రహ్మలో భాగాలే అంటుంది. నాలుగవ భాగాన్ని నీటి పక్షి చెబుతూ, ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రవణం బ్రహ్మ, మనసు బ్రహ్మ అంటుంది. అలాగే ఉపకోసలుడి ఆశ్రమంలోని అగ్నులు పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తూ, ప్రాణమే బ్రహ్మ, ఆకాశమే బ్రహ్మ, ఆనందమే బ్రహ్మ, సూర్యునిలో ఉన్న బ్రహ్మతత్వం, నాలో ఉన్న బ్రహ్మతత్వం ఒకటే, ఆకాశంలోని మెరుపులో ఏ తత్వమైతే ఉన్నదో అదే నాలోనూ ఉన్నది, అదే చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నది అంటాయి. వ్యక్తులుగా, వస్తువులుగా, ప్రత్యేక ప్రజ్ఞలుగా కనిపించే అనేకత్వాన్నంతా ఐక్యతాస్థితిగా దర్శించడమే భేదనాశనం. మిఠాయి దుకాణంలో ఒక్కొక్క మిఠాయికి ఒక్కొక్క పేరు, అన్నీ పంచదారే అనేది ఐక్యతా దృష్టి. హనుమకు హనుమ బలానికి భేదం లేదు. సూర్యునికి సూర్యకాంతికి భేదం లేదు. శక్తికి శక్తిమంతునికి, శివునికి భేదం లేదు. ఈ అభేద ఉపాసనే మోక్షం. సర్వభేదాలకు మూలం నేను, ఇతరులు అనే భావనే. ఈ భావన వల్లనే భేదం పుడుతుంది. ఈ భావన లేనివాడు జ్ఞానియే. ఉండడం అనే స్థితి అందరికీ ఒకటే. ఉండడం శాశ్వతం. బండరాయి, చెట్టు, మనిషి, రాక్షసుడు, దేవత ఇలా ఈ పై భేదాలు తప్పితే ఉండడం అనే స్థితి అందరికీ, అన్నిటికీ ఒక్కటే. ఉండడం అనే దానిలో భేదం లేదు. అన్నింటిలోనూ చైతన్యం ఉంది. చైతన్యం ఆధారంగానే సమస్త సృష్టి, జీవులు, వస్తుజాలం అంతా ఏర్పడుతున్నాయి. అందుకే నా గురువు అంటారు, ముందు ఉనికిని చూడు, తర్వాత వస్తువుని చూడు. ముందు జ్ఞానాన్ని చూడు, తర్వాత జ్ఞానిని చూడు. ఇదే అభేద స్థితి. ఆ అభేద స్థితిని మనకు ఇవ్వడానికి ఆమె, గురువు, సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగిస్తుంది. అవసరమైతే దండిస్తుంది కూడా. అదంతా మనల్ని సంస్కరించడానికే. దండన కూడా భేదనాశనానికి. శిక్ష కాదు, అది శిక్షణ. మనలో భేదబుద్ధిని తొలగించి జ్ఞాననిష్టను కలిగించే అద్వైతామృత వర్షిణి. భేదాన్ని నాశనం చేసే వరకు వదలదు అమ్మ. అందుకే అమ్మ జ్ఞానాంబ దయామయి.